ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మన వాక్యాన్ని ఎక్కడైతే ఆప్ చేసుకున్నామో అక్కడి నుంచి కూడా మరలా మనం వాక్యాన్ని చెప్పుకుందాం. మనం అందరూ కూడా అన్ని విషయాల్లోని కూడా మరి ముఖ్యంగా జరిగిన విషయం బట్టి పర్సనల్గా అందరూ ప్రేయర్ చేస్తున్నా అన్న విషయం తెలుసు. కాబట్టి అలాంటివి మళ్ళీ ఇంకా జరగకూడదని మనం ఎక్కువగా ప్రార్థనలో ఉందాం. నేను పదే పదే అదే చెప్తున్నాను. రేపేమి సంభవించినో మనకు తెలియదు కాబట్టి ఈరోజే మనమని ఉందాం. గెలిచామని మనం ఆనందం కాదు, ఏ పక్క నుంచి ఎక్కడి నుంచి ఏ కీడు వస్తుందో, ఏ కీడు ఎవరికి రాకుండా ఉండాలని ప్రార్థించేయమని చెప్తున్నాం. ప్రార్థనలో మనం ఎప్పుడూ ఉండాలి అని చెప్తున్నాం. మనము మన పిల్లలు అందరూ చదువుకుంటున్నారు, బయటికి వెళ్తున్నాం, మనం ప్రార్థనలో పదే పదే ఇవన్నీ కూడా హెచ్చరించుకుంటున్నాం. మొన్నటి దినాన సండే కూడా అసలు ప్రార్థన ఇవ్వడానికి కూడా చేయడానికి కూడా మీకు అబద్ధం నాకు నిజం మనసు కూడా రాలేదు. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి అన్నీ చూస్తున్నాం. మనం భర్తను భర్తగానే ప్రేమించు, భార్యని భార్యగానే ప్రేమించు, పిల్లల్ని పిల్లలుగానే ప్రేమించు, గుండెల్లో మాత్రమే దేవుని ప్రేమించు. ఆ స్థానం ఎవరికి ఇవ్వద్దని చెప్తున్నాను. ఒక్కసారి మనం శరీరాన్ని కోల్పోయిన తర్వాత పాపం చేసాం కదా, పుణ్యంగా మారదాం, పుణ్యం చేసాం కదా, ఇంకొంతకాలం బతుకుదాం అనుకున్న ప్రాణాలు ప్రతిదీ కూడా దేవుని వశమై ఉన్నాయని చెప్తున్నాను నేను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంత సంపాదించి ఇక సుఖపడు అని నా ప్రాణం అన్న తర్వాత పిచ్చివాడా, ఈ రాత్రే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, ఈ రాత్రి నువ్వు చనిపోతున్నావు. ఇవన్నీ మనకు వాక్యంలో ఒకటా రెండా? జాగ్రత్త పడండి, మెలకువ కలిగి ఉండండి, ప్రార్థనలో ఉండండి. అపవాది ఎప్పుడు ఎక్కడ ఎలా మృంగుదునా అని ఇవన్నీ కూడా ప్రార్థనలో మనకు ముందే వచ్చేస్తున్నాయి. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. నాతో ఎంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు అవన్నీ మీకు తెలీదా? బాగుంది, రాత్రి బాగుంది అనుకుంటాం, పొద్దున్న లెగాలి కదా, సూర్యోదయాన్ని చూడం కదా, అది దేవుని చిత్తమై ఉండాలి. ఆయన సూర్యుని చూడాలంటే, చంద్రాస్తమం చూడాలంటే దేవుని చిత్తమై ఉండాలి. ఇక్కడ వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు దేవుడు, దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళు వదిలిపెట్టలేదు. అలాగని దేవుని భక్తులకి కూడా కష్టాలు వచ్చేసామా? చనిపోయిన వాళ్ళందరూ పాపాత్ములని కాదు సుమా. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు నీతిమంతులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టే మహాభక్తులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ పాపాత్ములు, అనీతివంతులు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మనం కలిగి ఉండద్దు దయచేసి. దేవుడు తీసేయాలనుకున్నప్పుడు తీసేస్తాడు అంతే. ఆ టైంకి మనం సిద్ధపడిపోయి ఉండాలి. ఆ టైం ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి 24 hours కూడా మనం సిద్ధపడుతూనే ఉండాలి. అలా ఎలా సిద్ధపడాలి అని అంటే కనుక నాకు తెలిసిన ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు అందరింట్లో చూసే ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలనుకున్నాను. మనం ప్రతిరోజు కూడా మనం కొన్ని వంటింట్లో స్త్రీలు మరి ముఖ్యంగా వంట పాత్రలు వాడుతూ ఉంటాం. పురుషులైన అత్తమాట కొని తీసిరారు కదా, అవి క్లీన్ చేసుకున్నప్పుడు చాలా మెలమెలా మెరిసిపోతూ ఉంటాయి, కొత్త పాత్రలా ఉంటూ ఉంటాయి. అట్లా టైం అయిపోయేదాకా తర్వాత అవి తిన్న తర్వాత చాలా దట్టిగా ఉంటాయి. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడం, లేకపోతే మనం పెట్టుకున్న మనుషులు క్లీన్ చేయడము ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ దాని రూపుదానికి వచ్చేస్తుంది, మళ్ళీ చక్కగా మెలమెలా మెరిసిపోతూ ఉంటాయి. అంటే ఏమైంది, ఆ డస్ట్ అంతా పోయింది. నైట్ వాడిన ప్రతి ఒక్క పాత్ర కూడా మార్నింగ్కి క్లీన్ అవ్వడం, మార్నింగ్ వాడింది ఈవినింగ్కి క్లీన్ అవ్వడం, ఇలాగా ఉంటూ ఉంటుంది. అంటే అలాగని చెప్పి వంట చేసిన పాత్రలన్నీ, తిన్న ప్లేట్స్ అన్నీ కూడా మనం పడేసుకుంటూ ఉంటున్నామా? ఇప్పటికప్పుడు నీట్గా చేసుకొని ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటలేదా? రోజుకొక డ్రెస్ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ నుంచి తెచ్చుకుంటున్నామా? ఉన్నాయి అవి ఎంత మురికి అయిపోయినా, ఎంత దట్టి అయిపోయినా, ఎంత మట్టి అయిపోయినా, ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా ఎంత క్లీన్ అవుతాయి ఇవి అసలు. మళ్ళీ అట్లా రూపాయలు తెచ్చేస్తూ ఉంటాం, చెదక్కొట్టేస్తాం బండకేసి. ఎప్పుడంటే మిషన్లు వచ్చాయి కాబట్టి మరి అవి క్లీన్ అవ్వట్లేదా? హృదయం కూడా అంతే. నువ్వు ఏ మలినంలో ఉన్నావా, నీ శరీరానికి ఏ మలినం పట్టిందా అన్నది కాదు,
మనలోనే ఉన్నా, ఏ పాపం చేస్తున్నా, ఏ దుర్మార్గం చేస్తున్నా, ఏ నీచమైన కార్యం చేస్తున్నా, ఏ అసభ్యకరమైన కార్యం చేస్తున్నా, నీ బ్రతుకుదేరికి మంచే చేస్తున్నావో, లేకపోతే చెడే చేస్తున్నావో, లేకపోతే మోసమే చేస్తున్నావో, నీ జీవితంలో దేవునికి నీకు తెలిసి ఉన్నాయన్నీ. భార్యకి చెప్పలేని కొన్ని ఉంటాయి, భర్తకి చెప్పలేని కొన్ని ఉంటాయి, సమాజానికి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. ఏదో పైకి ఇంట్లో ఉన్న పౌడర్ కాస్త రాసేసుకొని, ఇంట్లో ఉన్న కొత్త కొత్త చీరలు కాస్త కట్టేసినంత మాత్రాన హృదయం వెనకాతల బాధ లేదని కాదు, గుండెలో వేదన లేదని కాదు, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాను కాదు. పైకి అందరూ చాలా మటుకు ఇలానే మెయింటైన్ చేస్తారు, చెయ్యాలి కూడా. మరి లేకపోతే నాకు ఆ బాధలున్నాయి, ఈ బాధలున్నాయి అని చెప్పినా మనం ఏదో ఆశించి ఆడ దగ్గర నుంచి చెప్పామనుకుంటారు. నిజంగానే మన బాధ ఉపశమనించుకోవడానికి చెప్పాము, మన ఫ్యామిలీ అని చెప్పాము, మన రిలేషన్ అని చెప్పాము, మన అదర్స్ అని చెప్పాం, మన నైబర్స్ అని చెప్పాం అని అన్నా కూడా ఒకసారి 2 సార్లు వింటారు. పదే పదే వినరు కదా. మనకు మనమే రిలీజ్ అవ్వాలి దాని నుంచి. మనకు మనమే రిలీజ్ అవ్వాలి. అందుకే దేవుడు నాకు నీ హృదయ భక్తి కావాలి, నీ పెదాల మీద భక్తి కాదు అంటున్నాడు దేవుడు. ఒక పాత్రని ఇంత శుభ్రం చేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి, ఒక వస్త్రాన్ని ఇంత శుభ్రం చేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టగలుగుతున్న మనం, మన హృదయాన్ని ఎందుకు మనం స్టడీ చేసుకోలేకపోతున్నాం? దాని విషయంలో మనం ఎందుకు మార్పు చేర్పులు ఆలోచించలేకపోతున్నాం? ఆ రోజు అస్సలు నాకు మెసేజ్ రాలేదు. ఆ ఫ్లైట్ విషయం జరిగిన కాడి నుంచి అదే రోజు జరిగింది. అదే రోజు మెసేజ్ ఇస్తూ నిజంగా నేను ఎంత దుఃఖపడ్డానన్నది నాకు మాత్రమే తెలుసు. నేనేంటి ప్రపంచం కదిలించిపోయే భయంకరమైన సంఘటన. అందరి గుండెలు ఉలిక్కి పడిపోయాయి అనమాట. ఇంకొక్కసారిగా చనిపోయిన వాళ్ళైనా, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు మొత్తం ఇంకా మనిషి లేకపోతే ఇంకంతే శూన్యంగా బ్రతకడమే. అంతమంది కుటుంబాలు నాశనాలు అయిపోయాయి. నీ కుటుంబం బాగుందని అనుకోవద్దు. ఈరోజు బాగుంటుంది, అందరూ బాగున్నవాళ్ళే, అందులో ఉన్నవాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే, అందరూ ఆస్తిపరులే, అందరూ చక్కగా ఉన్నవాళ్ళే. అంతంత టికెట్ కొనుక్కొని వెళుతున్నారు అని అంటే అనుకుంటేవో అనుకుంటూ ఉంటాయి. అంతకన్నా చిన్న బ్రతుకులు కూడా ప్రాణాలతో ఉన్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం. ఇవే ఇంత శుభ్రాలు చేస్తున్న మనము మన హృదయాన్ని ఎందుకు శుభ్రం చేసుకోలేకపోతున్నాం? మన తలంపుల్ని ఎందుకు శుభ్రం చేసుకోలేకపోతున్నాం? దేవునికి ఎందుకు దగ్గరగా ఉండలేకపోతున్నాం? సరే నేనేదో అనుకోకుండా అలా జరిగిపోయింది, సరే నేనేదో అనుకోకుండా ఆ మాటలు వదిలేసాను, సరే నేను అనుకోకుండా ఏదో చేయి జారిపోయింది, సరే నేను అనుకోకుండా ఏదో ఆశించి ఏదో ఒకటి సైడ్ చేశాను, లేదా ఒకటేదో ఓ షాప్కి వెళ్ళి ఏదో చేశాను, ఎక్కడికో వెళ్ళి ఏదో చేశాను. నీకున్న లక్షణాలు బట్టి నువ్వేం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు నీకు తెలుసు. నువ్వెక్కడ దొంగతనాలు చేస్తున్నావో, ఎక్కడ ఏ ఏ యొక్క వేరే వేరే కార్యక్రమాలకి నువ్వు ఉపయోగపడుతున్నావో, ఎవరికి భయంకరంగా మారుతున్నామో. ఇప్పుడు యవ్వనకాలపు పిల్లలు దారుణమైపోయారు. భయంకరమైన పరిస్థితికి వచ్చేసారు పిల్లలు. ఏం దారుణాలు చేస్తున్నారో తెలియట్లేదు. ఒకళ్ళని కొట్టడం కానీ చంపడానికి కూడా వెనకాడట్లేదు ఇప్పుడు పిల్లలు. అసలు ఈ దారుణాలు, చైన్స్ లాగేయడాలు, ఈ చేయడాలు, విచ్చలవిడిగా తాగడాలు, డ్రగ్స్ తీసుకోవడాలు, అసలు భయంకరమైనమాట పరిస్థితులు బయట. ఒక పద్ధతైన ఫ్యామిలీ బయటకు వెళ్ళడానికి కూడా జడుస్తున్నారు ఈ రోజుల్లోని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన 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 ప్రార్థన. నువ్వు ఎంతసేపు ప్రార్థనలో ఉండగలిగితే నీకంత దీవెన దీవెన దీవెన. అపవాదిని తోసివేయమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే అపవాదిని మనం ఎంటర్ చేస్తామో వాడు ఊసి పదే పదే మనం తెస్తూ ఉంటామో వచ్చి కూర్చుంటూ ఉంటాడు. అసలే ఆల్రెడీ ఉన్నాడు, కొంపల్లో అలాగే ఉంటాడు కథల్లో. ఎంత ప్రార్థన ఉంటే అంత బయటికి పోతాడు. అపవాదిని ఎదిరించే వాడిని తోసివేయమని బైబిల్లో ఎక్కడ పడితే అక్కడ ఆదికాండం నుంచి ప్రకటన వరకు వాడి కోసమే ఉంది. దేవుడి కోసం ఎంత చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు, కానీ చదువుతున్నా, నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, పై మాటలు కాదు సుమా. ఒకవేళ అబద్ధం అంటే ఎప్పుడు ఎక్కడుందని చెప్పాలి అని అంటే కనుక ఆదికాండం నుంచి చివరిదాకా ప్రకటనలో మొత్తం 1 కాదు 2 కాదు ఎన్నన్నా కూడా నేను తీసేస్తాను. కాబట్టి చాలా ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఎక్కువ జాగ్రత్తలు చెప్పాలి. మీ భర్తలు తిరిగి రావాలంటే ఎక్కువ నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి. ఎంతసేపు టీవీ పెట్టామా, అంతసేపు బయట తిరిగామా, పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ఒక క్రైస్తవులుగా ఎంతసేపు వ్యర్థమైన మాటల్లో గడిపామన్నది కాదు. ఏదన్నా నీకు ఆ మనిషి కనిపించినప్పుడు ఓ పద్ధతిగా మంచి గౌరవంగా పలకరించామా, వచ్చామా, చేసాము. తర్వాత నీ సమయం అంతా దేవుళ్ళు. నీ ఇంటి సమయానికే టైం సరిపోదు మనకి. దేవుడు కూడా వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడు కూడా. విషయం ఏంటంటే పాపం బట్టే ప్రార్థన దేవుడు వినడు.
నేనేం పాపం చేశానంట అది నీకు దేవుడికి నేనేం చేశాను ఎలావన్నా నాకు దేవుడికే తెలుస్తుంది. పైకో తలతల్లాడి డ్రెస్ వేసుకొని వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నా హృదయం వైట్గా ఉండాలి కదా. కాబట్టి ఈ యొక్క 250 మందిని దేవుడు ఎలాగైతే అగ్ని చేత కాల్చేశాడో ఆ గోతులో పడ్డ తర్వాత మళ్ళీ ఇంకొకరు కూడా కదలకుండా మొత్తం అక్కడ భూకంపం రప్పించేశాడు, నలుదిశలు వెళ్లకుండా చేశాడు. భయంకరమైన ఘోష ఘోష ఘోష. ఉదయకాలం లెగ్గాని ఇంకంత నిప్పులు కొండ బూడిది ఇదే కనపడుతుంది, ఏం కనపడట్లేదు, శూన్యం. జనాలంతా కూడా నోరు మూసేసుకున్నారు, మౌనమైపోయారు. ఏం జరుగుతుందో తెలియదు. లెగితే మోషే మీద సొనుగుడు శపించేస్తున్నారు. ఇతడు దేవుని ప్రజలను చంపేశాడు, ఇతని దేవుని ప్రజలను చంపేశాడు నువ్వు అంటున్నావే కానీ దేవుడికి వీళ్ళు ఎదురు తిరిగారు, దేవుడు నమ్ముకుంటున్న బిడ్డలకి ఎదురు తిరిగారు. మోషే దేవుని కలిగి ఉన్నాడు. ముందుగా మోషే అందరికీ చెప్పినా కూడా వీళ్ళు వినలేదు. ఇంక అందుకే దేవుడు మోషేని బతులాడుతున్నా కూడా వినలేదు. దేవుడిని మనం బతులాడుకోవాలా, లేకపోతే దేవుడు మన బతులాడుకోవాలా? కరుణించేది, రక్షించేది, తప్పించేది, శిక్షించేది, జీవం ఇచ్చేది, ప్రాణం తీసేది అంక సమస్తము దేవుడే ఉన్నాడు. ఇది మనమే చెప్తామా? ముగ్గురు పూజించుకుంటున్న దేవుళ్ళు కూడా ఇది చెప్పరా? వాళ్ళ భగవంతుల కోసం అలాగే చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా అంతే. ఇది మన భక్తికి మట్టుకే కాదు, వాళ్ళ భక్తికి సంబంధించి కూడా అంతే. ఎవరైనా నీతిగాను, నియమంగాను, క్రమంగాను, పద్ధతిగా ఉండండిరా బాబు అని చెప్తూ ఉంటారు. ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు తప్ప రాంగ్ వేలో ఎవరు నడిపించారు కదా. అలా నడిపించారంటే వాడు భూమి మీద చాలా కుళ్ళోడని, వాడు పక్కా శాతానని. ఒకసారి కుళ్ళి అనే దాని మీద కూడా చెప్పాను. కుళ్ళి అనే దానికి శాతాన్ని ఎలా పనిచేస్తుంది, శాతాను కుళ్ళి అనే ఎలా ఉందని ఆ సబ్జెక్ట్ మొత్తం ఇచ్చి ఆ శాతాన్ని వివరాలు కూడా ఇచ్చాను. ఇప్పుడు శాతాన్ ఇక్కడ ఉంది, ఇది చేసిందని చెప్పేయచ్చు. కానీ ఒక్కొక్క మనిషి జీవితంలో, ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క కార్యంలో ఏం చేసినాను ఒక్కొక్క లెసన్ రూపంలో అక్కడ చెప్పాను. అది ఎలా పనిచేస్తుందని కూడా చెప్పాను. ఇదిగో కుళ్ళి అనే పదానికి ఇక్కడ శాతాను ఇలా ఉంది అని బైబిల్ వాక్యాలు పెట్టి కూడా నేను ఆ రోజు ఆ లెసన్ తీసుకున్నాను. మోషే చెప్తానే ఉంటున్నాడు, ముందుగా హెచ్చరిస్తున్నాడు, చెప్తుంటున్నాడు మోషే. ఎక్కడ వింటలేదు. ఒక పక్కన దైవజండు బాధ పెట్టేసి, ఓ పక్కన దేవుణ్ణి బాధ పెట్టేసి, ఎలా పడితే అలా బ్రతికేసి, ఇంకెలా పడితే అలా బ్రతికేయడమే. ఇంకెందుకండి బైబిల్ పట్టుకొని క్రైస్తవులుగా, ఇంకెందుకండి మందిరాలకు వెళ్ళి, ఇంకెందుకండి దేవుణ్ణి ఆరాధించడం, ఇంకెందుకండి ప్రతిసారి ఏదో భక్తి పరులం అన్నట్టుగా ఇది చేసాడు. బతుకు కాస్తన్నా దేవునికి నచ్చేలా బ్రతకాలి. ఎలా పడితే అలా బ్రతికేసి నీ బ్రతుకు బాగుందని చెప్పేసి నువ్వు నీతిమంతుడు అని కాదు సుమా. నీ బతుకు బాగోలేదని చెప్పేసి ఇప్పుడు యోబు బ్రతుకు సర్వం నాశనం అయిపోయింది. అందరూ నువ్వు పాపం చేసావురా బాబు అది ఇది. సొంత భార్య అర్థం చేసుకోలేదు. తర్వాత దేవుడే పడేశాడు, దేవుడే లేవనెత్తాడు. అందుకే నీతిమంతులు 7 మారులు పడిపోయినాను, నేను లేవనెత్తువాడను. ఉమ్మేన్ ఆయనకి తెలుసు తన భక్తులకి కోల్చడమో తెలుసు, నిలబెట్టడమో తెలుసు, కొట్టడమో తెలుసు, పెట్టడమో తెలుసు, నిలబడతారా లేదా అని పరీక్షలు పెట్టడం కూడా తెలుసు. కానీ అందరికీ అలా ఉండదు. ఆయన పరీక్ష పెట్టి లేపిన తర్వాత చాలాసార్లు చెప్తున్నాను, వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని రోజులు పట్టచ్చు వాళ్ళ ఎదుగుదలకి. తర్వాత చాలా ఉన్నతమైన ఆశీర్వాదం వస్తుంది. నువ్వు దేవునిలో పరిపూర్ణంగా మారగలిగితే, పరిపూర్ణమైన భక్తి నువ్వు చేయగలిగితే, దేవుడు ఒక్కళ్ళిద్దరిని కాదు 250 మందిని చంపేశారు. తన కొడుకుని చంపలేదు, కొడుకుల్ని ఇలా కూడా టచ్ చేయలేదు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆయన మందిరపు సేవలో ఉన్నారు, వాళ్ళు ఆయన ఒడిలో ఉన్నారు, వాళ్ళు దేవునికి కాపలాదారులు అయిపోయారు. వాళ్ళు దేవునికి కాపలా కాసేసి పూజలు చేసేసి మళ్ళీ విశ్రాంతి వచ్చేటప్పటికి గుడారాలు డేరాలు సిద్ధపరిచేసి అసలు ఎంత వర్క్ చేయాలి. ఏమన్నా వాహనాలు ఉన్నాయా? నడుచుకుంటూ వెళ్ళి ఆ డేరాలు వేసుకొని దేవుని మందిరం దేవుడు సేవ. వాళ్ళకు ఉన్నారు భార్యలు అక్కడ, వాళ్ళకి ఉన్నారు పిల్లలు అక్కడ. వాళ్ళ లేకుండానే తరతరాలు దావీదు దాకా ఈ యొక్క కోరాహు వంశం ఎలా వచ్చింది, సౌలు దాకా సమూయేలు, దావీదు కొడుకు ఎవరల్లా సొలొమోను దాకా ఎలా వచ్చారు వీళ్ళందరూ? అంటే ఇంకెవరు పెళ్ళిళ్ళు పెట్టాక లేకుండా ఉన్నారనుకున్నారా? వాళ్ళ తరం కూడా అభివృద్ధి పడింది, వాళ్ళు కూడా జీవితాలు స్థిరపడ్డారు. దెబ్బ కళ్ళిపోయారు దేవుడి దెబ్బకి. మా తండ్రిని కొట్టాడు దేవుడు, మమ్మల్ని కొట్టాడంటే ఇంకంతే. తల్లిదండ్రుల దోషములను పిల్లల మీద 7 తరములు వచ్చును. మన తల్లిదండ్రులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి మన మీదకి, మనం ఏం చేస్తున్నాము మీ పిల్లల మీదకి. తరం అంటే ఒక యుగం వెళ్ళిపోవాలి.
ఒక యుగం అంటే 100 సంవత్సరాలా? అప్పటిదాకా బ్రతికేదెవరు? చచ్చేదెవరు? తెల్లార్లెగితే మోషే అందరిని చంపేశాడు. మోషే అందరిని చంపేశాడు. మోషే శపించేశాడు. మోషే అలాగన్నాడు. మోషే శపించేత అయిపోతా? మోషేకి దేవుడు ముందుగా పలికిస్తున్నాడు. అతను ఒక ప్రవక్త. అతను ఒక ప్రవక్తగానే ముందుగా చెప్తున్నాడు. జాగ్రత్తగా చెప్తే